కరెంటు కోతలు ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్త ఆందోళనకు సిద్దమైంది. నేడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు లాంతర్లతో నిరసన ప్రదర్శనలు చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల పాల్గొంటారు. ధర్నా కార్యక్రమం సత్తెనపల్లి పట్టణంలో జరుగుతుంది. దీనిలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా నాయకురాలైనటువంటి విజయమ్మ గారు, రాష్ట పార్టీ గౌరవాధ్యక్షులు గారు కూడా దీనిలో పాల్గొంటారు. విద్యుత్ కోతలపై ఇటు రైతులు, ఇటు విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు. కరెంట్ అసలు 3 గంటలు 4 గంటల సేపు ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొలం పని చేసుకొని వచ్చిన తర్వాత ఇంటికాడ ఉన్నాలన్న దోమల దెబ్బకి చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు జ్వరాలు వస్తున్నాయి. చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్రంలో మరి ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇంతవరకు లేదు. 100 రూపాయలు అన్న వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయల దాకా బిల్లులు వస్తున్నాయి. కరెంటు 2-3 గంటలే ఉంటల్లా. మరి పొలానికి ఏదన్నా వాగు అమ్మటి ఏదైనా గుంటల్లో మోటార్లు ఉన్న వాళ్ళకి కరెంట్ వేసుకొని నీళ్లు పెట్టుకుందామన్నా అది కూడా ఆ ఫెసిలిటీ లేదు. చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు. నిరసనలను విజయవంతం చేసి ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకతను ప్రత్యక్షంగా తెలియజేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సిద్దమవుతోంది.